దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యం, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. లూకాసు వార్త 12వ అధ్యాయము 34వ వచనము. ప్రియులారా, మన ఎంపికలు ఎప్పటికీ మనలను బయలుపరుస్తాయి. దేవునికి మన హృదయాలలో ఏముందో తెలుసుకోవడానికి, మన ఎంపికలు ఏమిటో గమనించడానికి వేచి చూడాల్సిన అవసరం లేదు. అయితే మన సమయము, మన శ్రద్ధ వేటి కొరకు నింపబడ్డాయో అవి మన గురించి చెబుతాయి. యేసు చెప్పినట్లు, మీ ధనం ఎక్కడనో అక్కడనే మీ హృదయం ఉండును. ఆయన మనలను గురించి ఏం తలుస్తున్నాడో అన్న విషయాన్ని ప్రక్కనుంచితే, మన హృదయం యొక్క నిజస్థితి, మనము మన సమయమును, డబ్బును మరియు మన తలాంతులను ఏ విధంగా ఉపయోగిస్తున్నామో అన్న దానిపైన ఆధారపడి స్పష్టమవుతుంది. దేవునికి ఇష్టమైన వాటిలో వీటిని మనం పెట్టుబడిగా పెట్టినట్లయితే ఆయన హృదయముతో మన హృదయం ఐక్యంగా ఉందని తెలియబడుతుంది. దేవుని హృదయము ప్రజల అవసరాల పట్ల, ఆయన రాజ్య వ్యాప్తి పట్ల ఆసక్తి కలిగి ఉంది. నీ ఎంపికలు ఆయనకు, ఇతరులకు నీ హృదయం ఎక్కడ ఉన్నది చెబుతున్నాయి. గనుక ప్రియులారా, మీ హృదయం ఎక్కడ ఉన్నది ఆలోచిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.